ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీకి కోర్టు తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీకి కోర్టు తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీకి కోర్టు తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీకి కోర్టు తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. బెయిల్ కోసం కవిత పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురైంది. రౌస్ అవెన్యూ కోర్టులో అప్పీల్ చేసుకున్నటువంటి మధ్యంతర బెయిల్ ఏదైతే తన చిన్న కుమారుడికి పరీక్షల నేపథ్యంలో తాను వేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గతంలో జస్టిస్ కావేరి బవేజా కాసేపటి క్రితమే తీర్పు వెలువడించారు. ఈ కేసుకి సంబంధించి మధ్యంతర బెయిల్ కి సంబంధించి ఏదైతే ఈడీ తరపు వాదనలు అయితే బలంగా వినిపించారు. వీటినే ఏకీభవిస్తూ తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికైతే విముఖత చూపించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు చూసుకున్నట్టయితే రేపటితో తన రిమాండ్ ఏదైతే జైలు కి ఏదైతే కస్టడీ రిమాండ్ కి సంబంధించినటువంటి గడువు రేపటితో ముగిస్తుంది కాబట్టి మరోవైపు సిబిఐ కూడా దీనికి సంబంధించి కవితను విచారించేందుకు పిటిషన్ వేసుకుంటే రేపటి నుంచి కూడా కవితను విచారించే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కవితకు మధ్యంతర బెయిల్ కి సంబంధించి అయితే బీఆర్ఎస్ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో అయితే మాత్రము ఒకంత ఉలికిపాటుకు గురి చేస్తుంది. ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అటు ఢిల్లీ పెద్దలతో పాటు కవిత కూడా ఇందులో కీలక సూత్రధారి కుట్రధారి కాబట్టి ఆమెకి బెయిల్ మంజూరు చేయకూడదు అన్న కోణంలోనే ఒకవేళ బెయిల్ మంజూరు చేసినట్టయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలోనే దాన్ని పూర్తిగా ఏకీభవిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ని తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఉషా.